చూడండి ఎలాగా సృష్టి చేశాడు, ఈ జీవరాశులను ఎలా పోషిస్తున్నాడు. మనందరూ జీవరాశులు, మనమందరూ సృష్టిలో ఉన్నామా లేదా, మనలాగే అన్నీ ఉన్నాయా లేదా. నిన్న చదివేమే, ముందు ఎలా పుడతామంట, రాలేదు. మనం ఎలా పుట్టాం, మానవుడు కానీ. అర్థమైంది కదా, స్త్రీ పురుషులు ఇవన్నీ నన్ను చదువుకున్నాం. మరి అంత రాళ్ళు, ఆ రాయి చూడండి, షిరిడి సాయిబాబా విగ్రహం తయారైంది. ఆ రాయి ఎంత పవిత్రం చేస్తుంది చెప్పండి. ఇదేం చేస్తుంది, ఈ రాయి మహాత్ములు వస్తే ఈ రాయి కూడా పవిత్రం. మరి కొన్ని రాళ్ళు తొక్కెత్తున్నాం, వాటిలో కూడా శుభం అశుభం ఉందా లేదా ఆలోచించుకో. చెట్టులో కూడా చూడండి, విష జంతువులాగా, జంతువుల్లో కూడా అంతే విషం, కొన్ని విష చెట్లు ఉంటాయి. అదే చూడండి, పళ్ళు ఇచ్చే చెట్లు, మనం తినే చెట్లు, అవి ఆనందపడతాయి, మనం మరి కరెక్ట్గా లేని చెట్లు మనం పీకెత్తాం. మరి కొండల మీద చెట్లు ఏంటి, ఇక్కడ మరి కుండీల్లో వేసి వాటిని పెద్ద మన పెంపుడు కుక్కను ఎంత బాగా పెంచుతాము అంత బాగా సౌకర్యం చెప్తాం, మంచి మంచి మట్టేసి. ఆ జీవుడు మొక్కలా వచ్చిన మనం అపురూపంగా చూస్తాం పిల్లల్ని ఎంత బాగా పెంచుతారు. అంటే వాటికి మనకి కనెక్షన్ ఉంటేనే, ఆ మొక్క మన ఇంట్లోకి రావాలి అంటే కనెక్షన్ ఉండాలి. మొక్క కాదది, ఒక జీవుడు. అలాగే మన మానవ జీవులు అందరినీ ఇంట్లో పెట్టుకున్నావా, కనెక్షన్ ఉన్న వాళ్ళతోటే ఉన్నాం రోజు. భర్త, ఈ పిల్లలు, ఇవన్నీ కనెక్షన్తో ఆలోచించుకున్నాం. దేనికి కనెక్షను. మరి కనెక్షన్ లేదంటానికి ఎలా కుదురుతుంది. అనేక జన్మల నుండి నువ్వు వాళ్ళు ఉన్నారు అన్న నిదర్శనం చెప్తుందా లేదా, ఈ కనెక్షన్లే నిదర్శనం. ఇప్పుడు ఇంక మళ్ళీ మనం పుట్టాం, ఇంక మనకి ఏ కనెక్షను లేదు. నిష్కామ కర్మయోగంగా చేస్తున్నాం, ఏ పని చేసి ఇంక కనెక్షన్ లేదు. మీరెవరు, నేనెవరు, గోవిందా ఈ జన్మతో నాకేం సంబంధం లేదు. అందుగురించి 24 గంటలో నాతో నేను మమేకంతో ఉంటాను. కుదిరినప్పుడేమో ధ్యానం చేసుకుంటాను, కుదరలేనప్పుడు ధ్యాసం. నా గురించి నేను చూసుకుంటాను. మరి కనెక్షన్ ఇంట్లో అందరితో ఉన్నా మరి నీది నువ్వెంతో చూసుకోగలుగుతున్నావు. నా సంస్కారం నాది, నీ సంస్కారం నీది. ఇంట్లో ఎంతమంది ఉన్నా ఇల్లేదని అంటుందా, మన గుణాన్ని అయినా చెప్తుందా. అలా ఉండాలి. గోడకు సున్న వేసినా ఏమేందో, బద్దలు కొట్టేసినా ఏమేందో, అలా గోడ. రాయి మీద రాసిన దానికి నీటి మీద రాసిన దానికి ఏంటి తేడా. అలా ఉండిపోతుంది. రాయి మీద రాసి నీటి మీద రాస్తే ఆ గాలికి ఆలలో అలా ఉన్నది ఉండదు కదా. అదే కాగితం మీద రాసింది కానీ ఆ కాగితం ఉన్నంతకాలం ఉంటుంది, చెప్తే పోతున్నాను. అలా మన రాత్రి ఎలా ఉండాలి, ఏ రకంగా రాయాలి. రాయి మీద రాసినట్టుగా రాయకి మీ భావాల్ని నీటి మీద కానీ ఊరికే అలా మాట వచ్చినప్పుడు అనేట్టు మళ్ళీ మామూలుగా అయిపోతుంది. మరి మాట వచ్చినప్పుడు పిల్లలు అయ్యి మరి ఉండాలి కదా, అంతే వెంటనే మళ్ళీ మామూలు అయిపోతుంది. నీటి మీద రాత్రి కూర్చుంటుందా, ఎటు గాలి ఏదో వచ్చిన అలా ఏదో వచ్చిన కరి. అలా మన మనస్సుని అలా నీటి మీద రాత్రిలాగా మాట్లాడకూడదు. మరి భూమి మీదకి వచ్చాను కదా, ఈ పని చేయాలి కదా. ఇది ఒక మానవ జీవి, అన్ని జీవుల్లాగే ఇది ఒక జీవి. కానీ ఈ జీవికి బుద్ధి అనేది ఉంది. మానవుడు మాధవుడుగా మారిపోతుంది. అందుగురించి అనేక జన్మలు ఎత్తాం. రాళ్ళు, పశువులు, పక్షాలు, వృక్షాలు, ఎన్నేసి వందల వృక్షం
400 ఏళ్ళంట. చుట్టూ చిన్న మొక్క అటు చూసి 4 ఏళ్ళ మొక్క అన్నమాట. పెంచుకోండి, డబ్బున్నోళ్ళే షో పెంచుకుంటారు. మరి ఇవన్నీ ఏంటి? వాళ్ళ ఇంట్లో ఆ నీళ్ళు ఆ ప్రాప్తం ఉంది. అసలు ఎంత చిత్రం! నువ్వెవరు, నేనెవరు, నేనెవరు, నువ్వెవరు? వీడు ఎలాగా మరి మనం ఇప్పుడు ఇంతమంది చూస్తున్నారు, వాళ్ళెవరు లేనెవరు? అంటే దేహాలు వేరైనా ఒకే ఆత్మ అందరిలో అంతటా వ్యాపించింది కాబట్టి ఒకే మాట వినగలుగుతాం. అసలు పెడార్థం ఉందా, ఎడార్థం ఉందా? తత్వం చెప్తుందండి. మరి మామూలుగా అయితే అన్నీ షడ్వర్గాలు అలా మొన్నేకమైపోతాం. ఎప్పుడు కెక్కుతాయా చూస్తూ ఉంటాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మదవత్సరాలు విన్నంట మనలోనే ఉన్నాయి. మనలోనే మంచి ఉంది, మనలోనే చెడ్డ ఉంది. పోనీ ఎక్కడైనా రాత్రాసు ఉంటుందా? అంతా రక్త ప్రవాహం, ఎముకలు గుళ్ళు. పోనీ ఎక్కడైనా ఉందా? మరి మనసు అంటున్నాం, సూక్ష్మదేహం ఉన్నాం, కారణదేహంతో తెచ్చుకున్నాం కాబట్టి అది సూక్ష్మంగా నీ భావంలో, నీ విధిలో నువ్వు ఏం తెచ్చుకున్నావో ఆ విధిని నువ్వు తయారు చేసుకున్న విధినే, ఎవరో తయారు చేసింది కాదు, నువ్వు తయారు చేసిన విధినే నువ్వు అర్థం వాడ ప్రతిబింబంలో చూడు. ఈ లోకంలో చూడు. కానీ జ్ఞాని చుట్టలేదే. జగత్ మిథ్య. ఏమిటి? ఈ దేహం నేను కాదు, ఉన్నది నేనే కదా. దేహం నేను కాదు, కానీ నేను ఉన్నంతసేపు దేహం కూడా బాగానే ఉంది కదా. అది కంపొచ్చు. ఇది మిథ్య ఎలా అవుతుంది? జగత్ మిథ్య ఎలా అవుతుంది? జగత్తులో చూడు, చెట్లు పుట్లు, కొండలు గుట్లు, నదీ నదాలు అసలు ఏం లేవు. సముద్రాలు, సప్త సముద్రాలు. అసలు ఎక్కడైనా ఏదైనా ఉందా? మన మ్యాప్లో ఏదైనా పోయిందా? పుట్టా సావ మనం తప్ప. మనమే కాదు, ప్రతి జీవి పుడతాను సత్తాను. ఆ మొక్క అన్నాడు, ఆ చెట్టు అన్నాడు, అలాగే మనం అన్నాడు, అయ్యలా ఆ పురుగులు అన్నాడు, ఆ చీమలు అన్నాడు. పుట్టాసావా సచ్చేది ఎప్పుడైనా పుట్టిన ప్రతి జీవి మానే. మరి నీకు దానికి సంబంధం ఎందుకు మమేకం అయిపోతుంది? వాటి మీద కోపాలు తాపాలు ఎందుకు తెచ్చేసుకున్నావు? నువ్వు ఒక జీవే కదా. అవన్నీ పుట్టి వచ్చావు కదా. 84 లక్షల జీవరాశుల్లో పుట్టి 84 లక్షల జీవరాశుల్లో రకాల్లో పుట్టుమని వచ్చి అన్ని పుట్టొచ్చి మానవ జన్మకు వచ్చి ఈ జన్మలో నా గురించి నేను చూసుకోవటం మానేసి ఆశించిపోయి వీళ్ళు బతికారు, వీళ్ళు వెళ్ళిపోరా? పుట్టినోడు వెళ్ళిపోడా? కొడతా ఉంటారు, పోతూ ఉంటారు. సృష్టి అందులో చిన్నప్పుడు అంటే అది విశ్వరూపం చూసాము. అలా కళ్ళు సూర్యుడు ఈ అంట అసలు ఆ విశ్వరూపం అలాగా పెద్దది చూపించాడేమో. ఆ విశ్వరూపంలో అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈవేళ ఆవులో ఆ దేవతలందరినీ ఎందుకు పెట్టించమన్నాను? తెలియాలి. కొన్ని మైండ్లోకి వెళ్ళాలి. వెళ్తే అదే తాటతో ఉండిపోతాం. నేను ఆ విశ్వరూపాన్ని సినిమాలో చూసి విశ్వరూపం ఫోటో కూడా ఉండదు. అంతే. మనం అందరం ఉన్నాం విశ్వంలో. మనం అందరం ఎవరు పని అయిపోతే తప్పు. పని ఉన్నోడు ఉంటాడు, పని లేనివాడు పోతాడు. పుట్టినోడు పోడా కథ కారణమా? ఇంత నిలువు విగ్రహం ఉందని ఎడుతా. చిన్న సేవ చచ్చిపోతే ఎత్తుకాడు. ఈ నిలువు విగ్రహానికి ఎడుతావా? దీని మీద స్వార్థం. సేవ చచ్చిపోతే ఆడట్లేదు. అది హతం చేస్తుందన్నా. నీ పంచదారాన్ని స్వీట్లన్నీ మింగేస్తుందన్నా. వాటికి సేవ మంది వేసేస్తాం. ఇంత నిలువెత్తు, ఇంత విషం ఉన్నా ఈ విషం విషం కదా. పైనుంచి కింద వరకు మనలో ప్రవహించేది ఏంటి? బ్రహ్మత్వంగా ఉన్నవాడు బ్రహ్మత్వమే బాగుందండి. ప్రవాహంలో బ్రహ్మే ప్రవహించు. మరి జీవ లక్షణాలతో ఉన్నాడు. పైనుంచి కింద వరకు
ఎదవ లక్షణాలతో. మరి ఈ జీవ లక్షణాలు నీకెందుకే? నువ్వు పరమాత్మ అని చూస్తుంటుంది ఎంతగా మమేకం అవుతుంది. అందు గురించి రోజు చెప్పిన పాటలే చూస్తా. ఎన్నేళ్ళైనా సచ్చి వరకు చెప్పిన పాటలే చెప్పుకుంటూ ఉంటాను. కొత్త పాటలు వేస్తాను నేను. కొత్త పాటలు లేదరా, ఉన్నది నువ్వే. ఇంకా కొత్త పాట ఏమవుతుంది? నువ్వేగా ఎలా ఉండాలి, నీ లక్షణాలు ఎలా వదిలించుకోవాలి. ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని యుగాలైనా ఇంతే చెప్పుకుంటాం. దాన్ని అనుభవించంటే మళ్ళీ మనకు జన్మ. చెప్పుకుంటా ఉంటే విని ఏం చేస్తుంది? ఓ తింగర మనసాన్ని బుద్ధి చెప్పు. అందు గురించే ఆ భయాన్ని అన్నీ చూపించు. ఈ మాటలతో పాటు భయం కొలపాలి. నాకంలో ఎంత కష్టం ఉంది. భయం కొలిపితే అవి బాబు ఆడపిల్లలు చూపించారు. ఆ ఫోటో చూపించి ఎవరా తప్పు చేయకుండా రా అని చెప్పి, మనమే తప్పు చేస్తే మన పిల్లలు ఇంకేం చూపిస్తారు? నువ్వే తప్పు చేస్తున్నావు కదా, నేను చేస్తే తప్పు ఏంటంట తిరగేసి. సత్యం కోసం నాకు ఇది చాలా అవస్థ పెట్టింది. తత్వ విచారంలో ఈ వాక్యం చాలా అవస్థ. ఎందువల్ల? సత్యం కోసం చేశాను. అన్నది దాని మీద పెడితే అది నన్ను తడుతుందని నేను దాని తడుతున్నా. అలా సత్తాను అంటే తిట్లు కాదు, అక్కడ ఇష్టాన్ని ప్రేమ అలా అయిపోతుంది. సత్యం కోసం పెట్టుకున్నాక ఈయన వద్దన్నా, ఎవరిని రానివద్దన్నా, రమ్మన్నా, సత్సంగం ఎన్నిసార్లు ఓడిపీకేసిన మళ్ళీ నిలబడిపోయింది. ఇప్పుడు ల్యాప్టాప్ ఏంటి అసలు ఆశ్చర్యం కలుగుతుంది. ఎన్నిసార్లు పీకేసినా, ఎంతమంది పీకేసినా మళ్ళీ ప్రవహించేస్తుంది నది. ఎక్కడో మహారాష్ట్రలో ఎంత పుట్టినది. మరి గోదావరి, ఈ గంగానది, కృష్ణానది ఇవన్నీ పుట్టిన చోట ఎక్కడ ఇంతే ప్రవహించడం. ఎలా ప్రవహిస్తాను చెప్పు? అప్పుడంతా 2, 3, 4, 5, 6, 7, 20 ఎంతకన్నా ఎక్కువ వద్దు అని దాన్ని మళ్ళీ గీతకేసినట్టు అని దాన్ని గుర్తుందా? అంతమంది వచ్చి అలా ప్రవహించేసిందా లేదా? ఇప్పుడు మరి ఎంత 18 లక్షల మందికి వెళ్ళిందంటే 5,000 మంది రోజు ఆయన అడుగుతారు ఫ్రెండ్షిప్ అంటే. మరి ఇవన్నీ ప్రవహించడం కదా. మన పేరు లేవు దాంట్లో, ఫేస్బుక్లో మన పేరు లేవు. మన ఇవన్నీ పెట్టుకుంటే ఇంకా బోల్డ్ మంది బయట అదే సత్సంగా రాను. మరి ఏంటి ఎలా ప్రవహించింది? ఒకళ్ళు ఇద్దరు ఉన్న సత్సంగం నదీ ప్రవాహంలో ఎంతో సాగుతాం. కరోనా వచ్చిన ఈ ల్యాప్టాప్ ఎవరు పెట్టారు? ఎవరు మానిపించిన? ఇది మానట్లేదే. ఏంటి జరిగేది? ఇలా జరిగేది ఉందేమో జరుగుతుంది, మనకు సంబంధం లేదు. అది నేను దేన్నైనా అలా యాక్సెప్ట్ చేయండి. తటస్థంగా చూడండి. తటస్థం నీకెందుకే, నాకెందుకే, మనకెందుకే. నువ్వు ఎక్కడికి పెడతాను కదా, ఈ 4 నన్ను ఎక్కడికి పెడతాను. నువ్వు బాగోలేదు, ఈ 4 నేను బాగున్నాను. నీది సివి రక్తం కొంపే, నాది సివి. మరి ఎక్కిరిపించడం ముందు మనకు అలవాటు కట్టు. నీకెందుకే అని పెట్టాను. ముందు ఎక్కిరిపిస్తాను కదా, బుద్ధి రావాలి. నీకెందుకే, నాకెందుకే, మనకెందుకే అంట. ఉన్నది ఉన్నట్లు ఉండిపోవాలి. ఉన్నది ఎవరో దేవుడు. ఆ ఉన్నది దేవుడుగానే పోయి మనకెందుకు? ఎవరు ఎన్ని అన్నా సరే మనకెందుకే. ఎంటుకలు ఎన్ని ఊడిపోయినాయి, ఎన్ని వస్తున్నాయి, ఎన్ని ఊడిపోయినాయి, ఎన్ని వస్తున్నాయి, ఎన్ని గోల్డ్ పీకాము, ఎన్ని వస్తున్నాయి. ఎంత గోల్డ్ పెరిగిపోతుంది, ఎక్కడి నుంచి పెరిగిపోతుంది. సృష్టి పీకెత్తానే ఉంటాం, పెరిగిపోతూ ఉంటుంది. ఈ జుట్టు అలా ఊడిపోతానే ఉంటుంది, వస్తానే ఉంటుంది, ఊడిపోతుంది. వీటిగా ఈ ఊడిపోయే దేహానిక ఈ 2 బాగా కనిపిస్తాయి కదా. మరి శరీరం పొట్టలో ఎంత అలా 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 అంత అయిపోయింది. మరి పెరిగిపోయాక ఆగిపోయామే.
ఇదంతా నువ్వు నేను చేసావా? కొలతగెత్త పెరిగిపోతావా? అనంతనెత్త పెరిగిపోతావా? కాదు. మనం ఏమి క్రితం జన్మలో ఏం కావాలనుకున్నామో ఆ రూప దర్శనం అవుతున్నాం. ఏం కావాలనుకున్నాం? ఆన్లైన్లో కనిపించామే ఆ రూపాలు వచ్చి అప్పుడు ఏ రూపం నువ్వు? అన్ని రూపాలు, జ్ఞానికి అన్ని రూపాలు, అన్ని మాటలు, అన్ని పనులు నువ్వే. నేను కానిది ఏమీ లేదు, ఉన్నది నేనే అంటాడు. మామూలుడికేమో రూపం నామం గుణం చూసినాడికి ఆడి భావన వేరుకొచ్చు. ఇది పనికొచ్చే మొక్క, ఇది పనికిరాని మొక్కలాగా కలుపు మొక్కలు ఎలా తీసేస్తాం అలా తీసేస్తూ ఉంటారు మా ఆడి భావనలు. మనకు ఇది అడవి, ఇది ఒక అడవి, జంతువులు అన్నీ ఉంటాయి. మనలో బ్రహ్మం పెట్టుకున్నాం అనుకోండి, దేని ఎందుకు టచ్ ప్రపంచం సృష్టిలో నీకు ఎందుకన్నా మనం ఏమైనా చేయగలనా? అన్ని మొక్కలకి వెళ్ళి నీళ్ళు పోతావా? ఏది ఏ ప్రాప్తి ఉంటే ఆ ఎడారిలో పుట్టి కొన్ని ఉంటాయి, ఇక్కడ కొన్ని ఉంటాయి, కొన్ని సముద్రం దగ్గర ఉంటాయి, కొన్ని గోదావరి దగ్గర ఉంటాయి. ఎన్ని మొక్కలు, ఎన్ని రకాలు. ఔషధం ఇచ్చి మొక్క ఎంత పెట్టుకుంటుంది? మన రోగం తగ్గించేస్తాం. హోమియోపతి మందు ప్రకృతి వైద్యానికి మరి అయ్యే కదా. ఈ మేకలో గేకలో ఈ జంతువులు ఏమో అయ్యి అదేంటి ఇంగ్లీష్ అవేమో వృక్షాల ద్వారా, అవన్నీనేమో ఆయుర్వేదాలు. ఏదైనా వీటిలో కూడా మంచి చెడు ఉన్నాయి కదా. ఆలోచించు అసలు దేని ఎందు మంచి చెడు లేకపోతే పుట్టం మంచి చెడు రెండూ మిళితమైన ఉంటుంది. కొద్దిసేపు మంచిగా కనిపించవచ్చు, కొద్దిసేపు చెడ్డగా కనిపించవచ్చు. కానీ నా భావనలో నేను బ్రహ్మంగా ఉన్నప్పుడు మీ భావన మార్పు తప్పించి నా భావన మార్పు లేదే. అమ్మ కొద్దిసేపు తిట్టారంటారు, కొద్దిసేపు ప్రేమగా చూసారంటారు. అవన్నీ మీ భావన. నాకే శిక్షించినప్పుడు శిక్షణ, దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ. దుష్ట శిక్షణ, నీ మనసును తిట్టాను, నిన్ను తిట్టలేదు. నీ ఇంద్రియాలు తిట్టాను, నీ ఆలోచనలు తిట్టాను, నిన్నేమి తిట్టలేదు కదా. మరి ఎందుకు అలాగా గోలగోలకపోతే అమ్మ తిట్టారు. దుష్ట శిక్షణ, దుష్టంగా ఉంది ఆ మనసు, తిట్టాను. శిక్ష రక్షణ, నీ శిక్షణ ఎలా ఉండాలి? మళ్ళీ జన్మకు రాకుండా, నువ్వు రక్షింపబడాలి. వీడికి వచ్చారు అంటే రక్షింపబడాలి. దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ. దుష్ట శిక్షణ ఎప్పుడైతే అయిందో శిక్ష రక్షణ ఆటోమేటిక్గా అయిపోతుంది. ఈ దేహం నేను కాదు, దుష్ట శిక్షణ తెలియదు. శిక్ష రక్షణ అంటే నీలో దేవుడు ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అంతలో ఉన్నాడు, అంతా బ్రహ్మ. రక్షింపడ్డావు కదా. దేహభావన వీడావు, పరమాత్మ నకసిక పర్యంతం కూడా చూడు, నకసిక పర్యంతం కూడా వ్యాపించున్నాడు. దేవుడు చుట్టూ అండ పిండ బ్రహ్మాండవంతం వ్యాపించున్నాడు. మరి ఇవన్నీ ఎవరు? పరమాత్మ. ఉన్నది నేనే నేను తప్పరండు. ఈ రోజు తిన్నదే తిట్టలేదా? బెరకాయ కూర, వంకాయ కూర ఇవే కదా మనం రోజు తింటాం. అట్లే పొట్ల కానీ కనిపించిన ఆనగాలు కాదు, ఈ కనిపించినవే కదా తిండి. మరి అలాగే రోజు తిన్నా నీకు ఏదైనా ఎకారం వస్తుందా? రోజు పులుసు కాకుండా ఇవి ఎప్పుడు ఏదో దానికి మార్పుని భావాన్ని బట్టి మార్చు. కానీ ఒకే కాయ, అలాగే ఒకే పరమాత్మ. మరి తొందరగా కాసింది,
తొందరగా చచ్చిపోతాయి. కాదు అట్లా సంవత్సరాలు. కానీ మనకి మన ఆయువు ఎన్నేళ్ళు అనుకుంటే అన్నేళ్ళు రాసి పెట్టుకున్నాం. మనకు సాగు ఏళ్ళు. పెద్ద పెద్ద వృక్షాలకి ఏళ్ళు ఉంటాయి, పెద్ద పెద్ద జంతువులకి ఏళ్ళు ఉంటాయి, చిన్న చిన్న సింహదోమకి తక్కువ. అంటే ఆయువు అవన్నీ పుట్టా సాగు మనం అయిపోయి ఇప్పుడు వచ్చేసాం. ఇదేమో ఎన్నాళ్ళు, ఇదేమో ఎన్నాళ్ళు. నాకు తెలిసినప్పటి నుంచి తెలుసున్న విద్యతోటే బతికి. కానీ దేనేందు మమ్మేకోకుండా మామూలుగా నాకెందుకు, మీకెందుకు, మనకెందుకు? మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నారు. మీరు అడగకుండా సత్సంగం లేకపోతే నాతోనే లేనా? మీరు ఇప్పుడు అడుగుతుంటే శిక్ష రక్షణ పరమాత్మకు పాఠం చెప్పమను, పాఠం చెప్తాను. ఎవరు ఇంద్రియ నాకు సంబంధం లేదు. నేనెవరిని? పరమాత్మ. ఇంద్రియాలకి ఏవి రాసి పెట్టున్నాయో కారణదేహంతో అయ్యే జరుగుతాయి. నాకు మీకు ఏ సంబంధం? ఈ సత్సంగానికి నాకు ఏ సంబంధం? ఇంట్లో వాళ్ళకి నాకు ఏ సంబంధం? మీకు నాకు ఏ సంబంధం? సంబంధం ఎవరికే? నాతో నేను ఉండే సంబంధం ఒక్కటే నేను పెట్టుకున్నాను. ఫెయిర్గా ఉంటాను నాతో నేను. దానికి చిత్తినతి ఏమి ఉంటాను. ఈ ఆత్మకి ఏదైనా ఉందా? చావు పుట్టుకోలేదు. అది నేను. ఆ నేనుతో వెళ్ళడం నాకేంటి? అవి ఏం చేసుకొచ్చినాయో పండి నాకు సంబంధం ఏంటి? ఉన్నది నేనే. నేనే అంత. మరి తెలుసుకోకపోతే జ్ఞానం అంటే ఏంటి? తెలుసుకుంటా. ఏ జ్ఞానం తెలుసుకుంటున్నావు? ఆధ్యాత్మిక జ్ఞానం. ఆధ్యాత్మిక జ్ఞానం వలన మళ్ళీ పుట్టం. బాహ్య జ్ఞానం వలన మళ్ళీ పుట్టం. పుట్టాసావా ఇంకా పరంపర అలాగే ఉంటుంది. బాహ్య జ్ఞానం దేనికి? ఈ దేహం ఉన్నంతసేపు చదువులు ఉద్యోగాలు ఇవన్నీ పట్టుకొస్తుంటారు. కానీ అంతర్ముఖ జ్ఞానం తెలుస్తుంది బాహ్య జ్ఞానంలో ఉంది. ఈజీగా ఉంటుంది జీవితం. సేమ్ టైంలో బాధలో ఉంది. మరి బాగానే బతికెత్తున్నాను కదా నేను. బతుకున్న 4 రోజులు ఎందుకు? ఆధ్యాత్మిక మార్గంలో ఉండి ఏది నాదో ఏది నేను తెలుసుకున్నాను కాబట్టి నాతో నేను ఏది అశాస్త్రతో ఏది శాస్త్రతో తెలుసు కాబట్టి ఇంకో భావన. ఏది అశాస్త్రం? ఏది పుట్టిందో అదంతా నశించింది. నాకెందుకు? నశించి దేహాలు రావడం నీకు అంటే నువ్వు ఉన్ననాడు ఉంటావు. నాకు నశింపు లేదు. నేను పరమాత్మ స్వరూపాన్ని. నశింపు లేని వాని గురించి అంటే దీని గురించే చెప్పుకుంటే చెప్పుకుంటా. నేను బ్రహ్మ అని చెప్పు. అసలు తీరుతుందా? దాహం తీరట్లేదు. బతుకున్నాళ్ళు నేను బ్రహ్మంగానే ఉంటాను. మరి ఒకే మాటను అదే పనిలో ఉంటున్నాను అంటే అది కరెక్ట్ అయిన మాట కాబట్టి. నశించే అట్ల గురించి, మార్పు చెందే అట్ల గురించి నాకు సంబంధం లేదు. చలనం వాటి గురించి నాకెందుకు? వాటి గురించి మమ్మేకం ఉంది. నేనే అంత హాయిగా అలా దేహం ఏము చూసుకోవడానికి ఉన్నట్టు లోపల ఏమి ఎలా కూర్చున్నో అలా నిశ్చేష్టం. అక్కడ ఏ శ్రేష్టం నిశ్చేష్టం అంటే ఏ భావన లేకుండా నిశ్చలంగా కాళ్ళు చెట్టు కదులుతున్నాయా చూడండి.
అలా వైబ్రేషన్ వస్తుంది. ఎప్పుడు ఏ క్షణాన్ని అయినా సరే ధ్యానంలో అలా ఉండిపోగలం. ఎందువల్ల ఉండిపోగలం? దేన్ని పట్టించుకోలేదు. ఏది అసలు నేను కాదు, అన్నీ మిథ్య నేను కాబట్టి అసలు నేనుతో నేను ఉంటాను కాబట్టి ఎప్పుడు ఏ టైంలో అయినా సరే ఇంద్రియాలు కదులుతున్నాయా? ఇంద్రియాలు ఎందుకు కదలుతుంది? కారణం ఏంటి? నువ్వు ఎల్లవేళ నీతో నువ్వు ఉంటున్నావు కాబట్టి సహకరించట్లేదు. ఇంద్రియాలకు బానిస కాదు, ఇంద్రియాలకు యజమాని, ఇంద్రియ నిగ్రహం అంతే. అన్ని ఇంద్రియాలు నా సమస్య. ధ్యానంలో ఉన్న హాయి దేంట్లోనే లేదు. అన్నీ మార్చింది. ధ్యానంలో ఉన్న హాయి దేంట్లో ఉంది? దేంట్లోనే లేదు. నేనే అంత హాయిగా మాకు ఆమ్యామ్యాలు పుచ్చుకోక్కర్లేదు, ఉద్యోగాలు చేయక్కర్లేదు. ఎంత అదృష్టం కదా. ఏదో కొంచెంసేపు అలా వండేస్తున్నాం, మిగిలిన టైం అంతా ఎంజాయ్. ఆ వంట ఉన్నప్పుడు కూడా పరమాత్మ ఆడేసి చెప్తాడు. ఇంద్రియాలు మాకు పని పట్టలేదు. ఆడోళ్ళే పుట్టి కన్నా అడవిలో మానయ్య పుట్టిన ఏమంటారు? అడవిలో మానైతే ఆడదండి. నువ్వు ఎవరైనా సరే పట్టించుకున్నావా? ఏ జీవైనా అంతే, స్త్రీ అని పురుషులని కాదు. పట్టించుకోకపోతే ఆడలేదు. ఇదంతా లింగభేదం తప్పించి ఏమంటారా? ఉన్నది బ్రహ్మమే. పాములోని, తేలులోని, ఆకులోని, గిల్లోని, పొక్కలోని, నక్కలోని అందరూ మనస్సులు, రుచులు, గ్రహాలు, నక్షత్రాలు అసలు దేంట్లో లేదు. ఉన్నదంతా నేను. మరి ఉన్నదంతా నేనే అయినప్పుడు నేను లేని చోటు అది తెలుసుకోవటానికి సత్సంగం. ఈ దృఢపట్టాలి, అన్నీ దృఢపట్టాలి. ఎందువల్ల ఎలా ఉండగలుగుతున్నాను? నేనే అంత మళ్ళీ దీంట్లోంచి వ్యవహారంలోకి, మళ్ళీ వ్యవహారంలోంచి దీంట్లో ఆఖరి వరకు తప్పదు. స్త్రీ పురుషులు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అంటారు. ఆఖరి వరకు దేహ వ్యవహారమే పరమాత్మ వ్యవహారం. దీనిపోతుంది బాయ్. కానీ నాకు అసలు నేనుకి ఏమి లేదు కదా. ఈ హాయి ఒక్కటే కరెక్ట్. మిగిలిన హాయిలన్నీ మిథ్య. జగత్ బ్రహ్మ సత్యం. అంతరాలలో ఉన్న బ్రహ్మ సత్యం, మనలో ఉన్న బ్రహ్మ సత్యం, అందరిలో ఉన్న బ్రహ్మ సత్యం. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. అనేక దేహాలు ఎత్తి, అనేక నామాలు, అనేక రూపాలతో, అనేక రకంగా ఉంది విశ్వంలో. అంతా మనం లేని చోటే ఉన్నది లేనే ఉంది. మీకు అర్థమవుతుంది కదా? అర్థమవుతుందా? ఓయ్ అమ్మలో అర్థమవుతుందా? ఎందుకంటే మూలం చెప్పేస్తుంది, నేను కాదు చెప్పింది. ఆ యొక్క పరమాత్మ మూలమే చెప్పేస్తాను.
ఇది తొందరగా అర్థం మీ అందరికీ అర్థమవుతుందా? నువ్వు బాగుంది చూస్తాను. అర్థం అవ్వకపోతే చిన్న స్టెప్. ఎందువల్లంటే మూలం చెప్పేస్తా ఉంటే మామూలు వాళ్ళకి అర్థం అవుతుంది. మరి ల్యాప్టాప్ అందరూ పెట్టేసుకుంటున్నారేమో. ఏమే మీకంటే రోజు ఉండేవాళ్ళు అర్థమవుతుంది. పాపం చాలామంది ల్యాప్టాప్ పెట్టుకుంటున్నారు. ఆ ల్యాప్టాప్ పెట్టుకున్న వాళ్ళు అందరికీ చిన్న స్టెప్ చెప్పవలసి ఉంటుంది. మూలం మనం మూలంగా ఉంటున్నాం కాబట్టి మనకు అర్థమవుతాం. కానీ మామూలు వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? అర్థం అవుతుంది. మాకంటే పర్వాలేదు, రోజు ఉండేవాళ్ళకి మనకు పర్వాలేదు. రోజు బాగానే ఉంటుందా బుల్లే? ఎందుకంటే ఇంక మూలంలో ఉన్నాక ఇంక వెనకడుగు ఉండదు. రోజు మూలం చెప్పేసుకుంటున్నాం. నీకేమర్థమైందిరా వంశీ? నువ్వు చెబుతున్నావంట మోక్షం అంటే ఏంటి? మహానుభావులాగా ఇక్కడైతే కూర్చోలేదు, శుభ్రంగా కూర్చున్నావు అంట. మీ అమ్మ చెప్పింది. నీకేమర్థమైందిరా? తింటం అర్థమైందా? ఇక్కడ ఏమన్నా తిండి గురించి చెప్తున్నావా? తిండి గురించి చెప్పలేదు కదా. నువ్వు మహాజ్ఞానం చెప్పాడు నేను సిద్ధాంతం. బ్రహ్మార్పణం మహాజ్ఞానం చూశాను, నేను కాదు ఈయన చూశాను. ఏమే మహాజ్ఞానం మీ అందరికీ అర్థమవుతుందా? ఎందుకంటే ఏది సత్యమో ఆ సత్యం గురించి పదే 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 చెప్పుకుంటా అంటే సత్యంగా మిగలగలుగుతాం, స్వచ్ఛంగా ఉండగలుగుతాం. ఆ పెట్టకథలు చెప్పుకుంటే ఏమవుతుందరా? ఎన్ని జన్మలు ఎత్తినా పెట్టకథల్లోనే ఉంటాం. పెట్టకథలు చెప్పుకుంటే ఏమవుతుంది? పెట్టకథల్లోనే ఉండిపోతాం. పెట్టకథలు ఎందుకే? నీ కథ మానేసి పెట్టకథలు ఎందుకంటే ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు చెప్పిన వీళ్ళు చెప్పి అన్నీ అస్తమానం పెట్టకథలు చెప్పుకుంటే ఏమవుతుంది? అట్లా మమేకం అయిపోతారు. ఆ ఉదాహరణలోనే మిగిలిపోతారు. కాదు నేను బ్రహ్మం, నేను బ్రహ్మం, నేను బ్రహ్మం. దీనికి పెట్టకథ ఉండదు, యాడ్ ఏం అవ్వదు, ఉన్నదన్నట్టు ఉండిపోతాం. పెట్టకథలు చదివితే బాగుంటుంది. తాతకి ఇది అర్థం ఉంది. పెట్టకథ అయితే ఎంత అర్థమైన ఉంది. చడి చెప్పిన ఇష్టం, నేను చెప్పింది ఇష్టం. ఎందుకంటే ఆయన అనుభవానికి రాక చడి చెప్పిన బోర్డు నేస్తున్నాడు కదా, బోర్డు చోట్లకి వెళ్ళాడు. ఆ పెట్టకథలన్నీ అన్నీ చూస్తాడు. అది చెప్పి నవ్వుతూ ఉంటాడు. నాకు నవ్వు రాదు. ఎందుకంటే నేను అసలు పెట్టకథే నాకు ఎలర్జీ. సో మన కథ మనం చూసుకోమంటే ఆడ కథలు వీళ్ళ కథలు ఎందుకే అని నా యొక్క అభిప్రాయం. ఎనగా మీకే అర్థం అంతే. తినగనేమి వ్యాపారం కూడా ఎలా ఉంటుంది? తినగా అంతే కదా. కాకరకాయ ముందు ఎంత కష్టం, ఆ తర్వాత తినగా కాకరకాయ అలవాటు. అలాగే ఇంతే వినేయండి, ఇంతే. బ్రహ్మ మాట్లాడుతుంది, మాకే సంబంధం. బ్రహ్మార్పణమైన జీవితం గడపటమే మన లక్ష్యం. మన లక్ష్య సిద్ధి కోసం లక్ష్యంతో ఉండాలి. కానీ మిగిలిన సిద్ధులు ఎవరికి కావాలి? సిద్ధి అంటే ఏంటి? సిద్ధులు వచ్చేస్తాయి అంటారు. వాక్ సిద్ధి, వంట సిద్ధి, వంట బాగా వండుతారంటారు కొంతమంది. వాళ్ళు ఏం మాట్లాడినా ఆనందంగా అంటుంది. నీకు అర్థమైందా? సుజాత మాట్లాడితే బాగుంటుంది, నచ్చుకోండి చిరపలాగా. అందరూ ముగ్గురు అయిపోతారా? లక్ష్మి మాట్లాడితే బాగోదు, అదే కదా మాట్లాడుతున్నారు. సుజాత మాట్లాడుతుంది, అందంగా మాట్లాడుతుంది. అది మాట్లాడితే అలా పరవశం అయిపోతుంది. దాని రూపం దాన్ని చూస్తారు. నువ్వు మాట్లాడితే మాకెక్కడ? నేను మాట్లాడుతుంటాను. అలాగే నేను మాట్లాడుతున్నాను. నేను మాట్లాడితే అసలు ఎవరికి అర్థమే అవ్వదు.
అర్థం అవ్వదు. ఎందుకు అర్థం అవ్వదు? ఇదంతా ఉచితే కదా అని అసలు నేను మమేకం అవ్వకుండా మాట్లాడతాను. దేని ఎందుకు మమేకమైనా నాకు జన్మ వచ్చేస్తుందని నా బాధ నాది. నేను జన్మలు కొన్ని తెచ్చుకుంటానా మాట్లాడేసి ఈ వాక్ దోషం ఈ తిన్నదంతా ఈ రక్తం అంతా జ్ఞానం కోసం ఉపయోగిద్దామని నేను అనుకునే మాట్లాడితే ఏమవుతుంది? వాక్ సిద్ధి ఏదో శుద్ధు అది నాశనం అయిపోదా? అమ్మ సుజాత నిన్నే తిట్టాలని పెట్టాను కదా సత్సంగం, నిన్నే తిడతాను, దాన్నే తిడతాను. ఎవరిని తిట్టే చంపేస్తాను. అదే ఏ బొమ్మ తిట్టినాను, ఏ బొమ్మ అదే పెట్టుకుని సత్సంగం దాన్ని తిడతాను. అలా ఒప్పుకునే పెట్టుకున్నాను. మధ్యలో పారిపోతాం అనుకున్నాను, పారిపోకుండా మళ్ళీ ఉండిపోయింది. అసలు సత్యమేవ జయితే, ఎప్పుడు సత్యంగానే మనం ఉండాలి. సత్యంతో ఉంటే సత్యమే ఉండిపోతుంది. జయం అంటే ఏంటి? ఉన్నది ఉన్నట్లుగా ఉండిపోవటం. అపజయం అంటే ఏంటి? ప్రకృతిలో ఉండటం. ప్రకృతిలో ఉంటే అపజయం. ఈ మిజ్జిగా చూస్తూ తనతో తాను ఉండేవాడే సత్యం. వాడు యథార్థమైంది. మా అమ్మవారు గారు ఎంతమంది ఉన్నారు? అందరి మాటలు నమ్మేస్తున్నారా? స్వచ్ఛంగా అది నాలో మీలో అందరిలో అంతటా వ్యాపించున్న అనంతులుగా మాట్లాడు. ఉన్నది ఉన్నట్లు లేనట్టు మాట్లాడేసి ఈ కొద్దిసేపు ఆ తర్వాత తారుమారు తక్కువ చెప్తాను. తాతకి తిట్టేస్తారు కదా ఆత్మ. ఉప్పు అంటాను. నాకేం పాపం లేదు. ఎందుకు పాపం లేదు? నా భావనలో లేదు. నేను యథార్థంగా చూస్తున్నాను. అందరినీ యథార్థంగానే చూస్తున్నాను. అంతగా యథార్థం. మీ భావన బట్టి నాకు కలిపేసి మరీ చెప్తాను. కొద్దిసేపు నాక అమ్మ అవునా కదా, అమ్మ ఎలా మాట్లాడారంట అంట. అది మీ భావన. నాకేంటి? బ్రహ్మ మాట్లాడుతుంది. నాకు ఏ భావన లేదు, ఏ ఆలోచన. ఏదైనా కూర్చుని ముందు పుస్తకాలు ఎవరైతే కూర్చున్నానా, అది చెప్పాలి ఇది చెప్పాలి, నాకు ఏ సంబంధం లేదు. ఉన్నది నేనే అంత. ఉన్నదే నేనే అంత. నాకు ఏ సంబంధం లేదు. పరమాత్మ తప్ప రెండో భావన. మనస్సు పెట్టి చేసిన పని బాగుందంటున్నారు. మనస్సు పెట్టి చేసిన పని అది నిష్కామకర్మ యోగం ఎలా అవుతుంది? నిష్కామకర్మ ఎలా అవుతుంది? యోగంగా మారు, కర్మగాను. అది కర్మే. కాకుండా ఇది ఆగిపోయింది. మా పిల్లలకండి పెద్ద బొమ్మ కావాలంటరా, దగ్గరకంటే కూర్చోండి. దగ్గరకంటానే కూర్చున్నాను. ఇవాళ పెద్ద వచ్చిందా అమ్మ? చూస్తే పెద్ద బొమ్మ రావట్లేదు అమ్మా. నాకు పని ఉందా? ఆడేం అడిగినాను. ఏం చేస్తున్నావు అంటే నాకేం పని రా, సత్సంగమే కదా అంటే. అమ్మ పెద్ద బొమ్మ రాలేదు. అలాగే ఉన్నది నాకేంటి? నేనే అంత. ఇప్పుడు మళ్ళీ మీరు మనసు పెట్టుకుని వెళ్ళాలమ్మా జాగ్రత్తగా. మనస్సు అనే మోటుని జాగ్రత్తగా పెట్టుకుని వెళ్ళాలా? బ్రహ్మ మోటుతో వెళ్తారు. బ్రహ్మ మోటుతో వెళ్ళాలి. బ్రహ్మ మోటుతో బతకండి. ఎంతో కొంత ఈ జన్మలో సదవకాశం ఉంటే జన్మలు ఎత్తకుండా ఉండేవాడు. కొంతమంది ఉంటారు, కొంతమంది తక్కువ జన్మల్లో కొంతమంది. తక్కువ జన్మలు కావాలా, జన్మలు ఎక్కువ కావాలి. జన్మలు ఎత్తకుండా ఉంటుంది కావాలి. అశ్రద్ధమ్మ అంటే మీరు చేసి పని బట్టి ఉంటున్నాం. అశ్రద్ధమ్మ అందరికీ వద్దే, అందరికీ విలువైనవే కావాలి. విలువైనది మా అమ్మలోనే ఉంది. అశ్రద్ధమ్మ మామూలుగా అడగదు, మామూలుగా అడగచ్చు కదా.
అమ్మ పోరండి, కొన్ని జరుగులు ఎత్తుతామేమోలండి, సరిగ్గా చేయట్లేదు. మరి అందరూ వద్దు వద్దు అంటే మీకు జన్మ కావాలా? మరి అందరూ వద్దు వద్దు అంటే మరి అక్కడ మరి సృష్టిలో పుట్టివాళ్ళు ఎవడే? సృష్టిలో మీరు ఎవరో పుట్టారంటున్నారు, మరి మొక్క నోడి అన్నీ ఎలా పడతాయి? అందరికీ వద్దు వద్దు వద్దు. తెలుసుకోలేని వాళ్ళు అలా పడతారా? మనకి అసలు మామూలుగా ఉంటురా బాబా. ఒకే మాట, ఒకే భావం. అసలు అన్నీ చూడండి ఎలాగా సృష్టి చేశాడు, ఈ జీవరాశులను ఎలా